హలో గైస్, నేను మీ సుజన్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి మనము ప్రసాద్స్లో సిక్స్త్ స్క్రీన్ ఉంది కదా, అదేనండి లార్జ్ స్క్రీన్ అంటారు దాన్ని. సో పీసీఎక్స్ ఫార్మాట్లో. సో అది ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మనకి ఇండియాస్ ఫస్ట్ లార్జెస్ట్ స్క్రీన్ అండ్ వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ స్క్రీన్ కూడా. మనకి ఇది ప్రసాద్స్ మల్టీప్లెక్స్లో ఉన్న సిక్స్త్ స్క్రీన్ అండి. ఈ సిక్స్త్ స్క్రీన్ని చూడ్డానికి సో మెనీ పీపుల్ ఎక్కడెక్కడనో నుంచి పబ్లిక్ వచ్చి ఇక్కడ మూవీ ఎక్స్పీరియన్స్ అయ్యి ఎంజాయ్ చేస్తారు. ఇంకా లేట్ చేయకుండా మనం ఇంకా సిక్స్త్ స్క్రీన్లోకి వెళ్ళిపోదాము. సో ఇదండి సిక్స్త్ నంబర్ రాసింది ఉంది కదా ఇక్కడ. ఇక్కడ నుంచి మనము ఎంట్రన్స్ ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు చెక్ చేసి మన టికెట్స్ అవన్నీ స్కాన్ చేసుకొని లోపలికి పంపిస్తారనమాట. సో మనం ఒక్కసారి లోపలికి ఎంట్రీ అయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి మొత్తం డార్క్ థీమ్ తోటి యాంబియన్స్ స్టార్ట్ అయింది. సో ఇలా మనము డౌన్లోకి దిగి మనం రైట్ సైడ్కి చూసినట్లయితే మనకి ఇక్కడ లార్జ్ స్క్రీన్, అప్పటి నుంచి చెప్తున్నా మీకు లార్జ్ స్క్రీన్ అనేది కనిపిస్తుంది. సో సీటింగ్ పొజిషన్ అనేది ఈ విధంగా ఉంటుందండి. లోపల కూడా మనకి యాంబియన్స్ మొత్తం డార్క్ కలర్ థీమ్లోనే ఉందండి. సూపర్ అనిపిస్తుంది. మనకి స్క్రీన్ ప్రొజెక్షన్ వచ్చేసి బార్కో డ్యూయల్ లేజర్ 4K ప్రొజెక్షన్ సిస్టమ్ అండి ఇది మొత్తము. మనం సౌండ్ గురించి మాట్లాడుకున్నట్లయితే డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ మొత్తం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సౌండ్ ఎఫెక్ట్స్ మాత్రం సింప్లీ సూపర్ అని చెప్పాలి. మనకి ఇక్కడ డ్యూయల్ లేజర్ ప్రొజెక్షన్ ఉందండి, మీకు చూపిస్తాను. అక్కడ ప్లే అవుతుంది చూడండి. అవి 2 డ్యూయల్ లేజర్ అంటారు దాన్ని. అండ్ కొన్ని పిక్స్ కూడా తీయడం జరిగింది, అంటే డిస్టెన్స్ నుంచి ఏ విధంగా మనకు కనిపిస్తుందని చెప్పేసి టోటల్ స్క్రీన్ ప్లస్ సీటింగ్ గురించి. అండ్ ఇలా మనం స్టెప్స్ ఉంటాయండి. ఇలా మనం టికెట్స్ ఒకవేళ పైన బుక్ చేసుకున్నట్లయితే సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చు. సో పైన నుంచి లుక్ ఈ విధంగా ఉంటుంది. భలే ఉందండి యాంబియన్స్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇందులో 3D గ్లాసెస్ ఎక్స్పీరియన్స్ అయితే టాప్ నాచ్ ఉంది. ఇక్కడ చూపిస్తాను, నేను ప్రీవియస్గా దిగిన ఫోటో ఇది. బార్కో లేజర్ 3D గ్లాసెస్ అంటారు వీటిని. సో ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా లేదు. 3D పిక్చర్స్కి ఈ లార్జ్ స్క్రీన్లో మామూలుగా ఉండదు. సో ఇదండి ఈరోజుటి వ్లాగ్. మీరు ఎవరైనా ఈ లార్జ్ స్క్రీన్లో ఎక్స్పీరియన్స్ అయినట్లయితే 3D గ్లాసెస్ పెట్టుకొని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సీ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.